హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సచిన్ హియర్ ఫ్రమ్ ఫిజియోషైన్ ఫిజియో రీహాబ్ హైదరాబాద్. మన ముందు వీడియోలో ఇలియాసోస్ అనే మజిల్ ఇంపార్టెన్స్ గురించి, దానివల్ల అది ఎందుకంత నెగ్లెక్ట్ చేయబడింది మాన్యువల్ థెరపీలో అనేది మీకు చెప్పడం జరిగింది. రైట్ నౌ ఇలియాసోస్ అనే మసిల్ ఆల్మోస్ట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది అండ్ లెగ్కి మన గ్రాయిన్ ఏరియాలో ఉంటుంది. ఆ మజిల్ని ఎలా స్ట్రెచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. పూర్తిగా ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. నేను ఓన్లీ 2 మజిల్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే, స్ట్రెచెస్ మాత్రమే చూపిస్తాను. నేను చెప్పినట్టు కరెక్ట్గా ఫాలో అయితే ఆల్మోస్ట్ 50 to 80% సిమ్టమాటిక్గా మీరు ఇంట్లోనే ఉండి ఆ పెయిన్ రిలీఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ పెయిన్ రిలీఫ్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎక్సర్సైజ్ నెంబర్ 1, ఇలియాసోస్ స్ట్రెచ్. మనకు కొంచెం మంచి హైట్లో ఉన్న ఒక బెడ్ అవసరము. ఒక్కొక్క స్టెప్ని ప్రాపర్గా వాచ్ చేయండి. దీంట్లో కొంచెం మిస్టేక్ చేసినా మీకు నొప్పి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ రాంగ్ చేసే అవకాశం ఉంది. సో బెడ్ హైట్లో ఉన్నప్పుడు మీరు జస్ట్ వన్ లెగ్ని ఆల్మోస్ట్ బెడ్ బయట పెట్టేసేయాలి. 1 లెగ్ని ఆల్మోస్ట్ బెడ్ మీద పెట్టి బ్యాక్ సైడ్, అంటే మీ హిప్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ సైడ్ హిప్, ఇది ఆల్మోస్ట్ పడుకునేటట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీని కంప్లీట్గా ఫ్లెక్స్ చేస్తున్నాను. ఎస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పార్ట్ కింద టచ్ అవుతుంది అనమాట. ఎస్, ఇలాంటి పొజిషన్ వచ్చిన తర్వాత జస్ట్ హ్యాండ్స్ పట్టుకొని లెఫ్ట్ లెగ్ మాత్రం కింద పెట్టేశాను, రైట్ లెగ్ మాత్రం స్ట్రైట్గా బెడ్కి ప్యారలల్గా పెట్టాను. అట్ ద సేమ్ టైం నా హ్యాండ్స్ ప్రెషర్తో స్లోగా ఐఎమ్ ట్రైన్ టు గెట్ బ్యాక్. రిపీట్ ఇట్ ఫర్ 10 to 15 seconds, అంటే 10 to 15 seconds వరకు హోల్డ్లో ఉండి నార్మల్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు స్ట్రెచ్ ఈ ఏరియాలో జరుగుతుంది. ఇలియాసోస్ మజిల్ కరెక్ట్గా మిడిల్ ఫైబర్స్లో జరుగుతుంది. ఈ పొజిషన్ని మీరు కోబ్రా పొజిషన్ అనుకోవచ్చు, బట్ కోబ్రా పొజిషన్లో నేను ఇప్పుడు స్పైన్ని ఎక్కువ న్యూట్రల్ స్పైన్లో ఉన్నాను. నేను ఓన్లీ హిప్ ఫ్లెక్సర్స్ మాత్రమే స్ట్రెచ్ అవుతున్నాయి. సో ఈ పొజిషన్ చేయడం వల్ల మీకు రెగ్యులర్గా జరుగుతున్న పెయిన్స్లో రేడియేటింగ్ పెయిన్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ గ్రాయిన్ ఏరియాలో నడుస్తున్నప్పుడు బాగా ఇబ్బంది పడడం కానీ, ఎక్కువసేపు కూర్చొని లేస్తున్నప్పుడు టైట్నెస్ అనిపించడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. సో ఇది ఇలియాసోస్ బేసిక్గా సెల్ఫ్గా చేసుకునే స్ట్రెచ్ అనమాట. ప్యాసివ్ స్ట్రెచ్ కూడా ఉంటుంది, బట్ ప్యాసివ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక పర్సన్ ఆర్ ఒక మాన్యువల్ థెరపిస్ట్ సపోర్ట్ అవసరం. కాబట్టి ఇది హోమ్ రెమెడీలో పనిచేయదు. హోమ్ రెమెడీ మాత్రం ఇది ఒకటే. బట్ ఇది కంపల్సరీ మీరు ఒక థెరపిస్ట్ని కలిసి మీరు డెమోన్స్ట్రేట్ చేసి చూపించి, ఇఫ్ ద థెరపిస్ట్ సే దాట్ మీరు కరెక్ట్గా చేస్తున్నారు, ఇది ఇంట్లో దగ్గర రిపీట్ చేయండి అని అన్నప్పుడు మాత్రమే ఈ నేను చెప్పిన ఎక్సర్సైజ్ ఫాలో అవ్వచ్చు. సింపుల్గా వీడియో చూసేసి ఎక్సర్సైజ్ చేసుకునే వెంటనే తగ్గిపోతున్నమాట కరెక్ట్ కాదు. నా ప్రయత్నం వల్ల పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేయడమే, పేషెంట్స్కి అవగాహన తీసుకోవడానికి మాత్రమే నా ప్రయత్నము. నాట్ యాక్యురసీ అనేది ఉండకపోవచ్చు. ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రం యాక్యురసీని 100% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సెకండ్ విషయానికి వద్దాం. పైరిఫార్మేస్ అంటారు. మనకి బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ మన గ్లూట్ మజిల్ మధ్యలో ఇక్కడ సైడ్ లేటరల్ మీడియల్ బార్డర్లో ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా స్ట్రెచ్ చేయొచ్చు సెల్ఫ్గా అంటే స్ట్రైట్గా పడుకోవాలి. స్ట్రైట్గా పడుకున్నప్పుడు మీకు ఏ మజిల్ అయితే ఎఫెక్ట్ అయిందో, ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ సైడ్, ఏకైతే కాళ్ళు ఆగుతుంటుందో ఆ కాలు సైడ్ మీరు లెగ్స్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఎస్ 90 degrees కాకుండా 140 degrees మాత్రమే లేపి, ఇది మ్యాక్సిమం ఇలా పెట్టి ఈ హ్యాండ్స్ సపోర్ట్తో మీరు కొంచెం లెగ్ని తీసుకొని ఆర్ఎల్స్ ఇలా సపోర్ట్ కూడా చేయొచ్చు. మీకు ఎక్సెస్ ప్రెషర్ ఇక్కడ తగులుతుంటుంది. సో హోల్డ్ ఫర్ 8 to 15 seconds. 5 తిరిగి యథావిధి స్థానంలో పెట్టేయాలి. ఇది ప్యాసివ్గా కూడా చేయొచ్చు. బట్ ప్యాసివ్ చేస్తున్న పేషెంట్స్కి అందరికీ మళ్ళీ ప్యాసివ్ అంటే ఒక థెరపిస్ట్ అవసరం. కాబట్టి ఆ థెరపిస్ట్ మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. హాస్పిటల్లో, క్లినిక్లో, ఫిజియోథెరపీ సెంటర్స్లో, ఆస్టియోపతి సెంటర్లో ఈజీగా మీకు థెరపిస్ట్ మాన్యువల్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఈ వీడియో ద్వారా ఈ 2 ఎక్సర్సైజెస్ కాకుండా ఇది ఓన్లీ 2 మజిల్స్కి సంబంధించిన స్ట్రెచ్ మాత్రమే మీకు ఇప్పుడు చూపించగలిగాను. ఇలాంటివి చాలా మటుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటివి చాలా మటుకు మన వీడియోస్ కూడా ఎక్సర్సైజ్ టిప్స్ కానీ, బ్యాక్ పెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ని తగ్గించుకోవడం ఎలా అనేది, హోమ్ ప్రోగ్రామ్స్ కానీ, ట్రీట్మెంట్స్ సంబంధించినప్పుడు ట్రీట్మెంట్ ఇక్కడ లైవ్గా ఎలా చేస్తామనేది పూర్తి వీడియోస్ మన అనేకమైన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. డాక్టర్ సచిన్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసి చూసినా మీకు చాలా దొరుకుతాయి.
సో ఎవరికైతే వీడియో వాచ్ చేస్తారో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ ఓన్లీ 2 టిప్స్. సో ట్రై టు ఫాలో దాట్. అండ్ ఏమైనా ఇబ్బందులు ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. సో మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో కింద ఉన్న నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేసి ఒకసారి కన్సల్ట్ అయ్యి ప్రాబ్లమ్ని చూపించుకొని మా టిప్స్ తెలుసుకొని మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.